థ్యాంక్ యూ సార్. మన డోర్ ఏరియా సార్ డైనమిక్, అంతకంటే ఏం చెప్పలేదు మేము. ఈనాటి పదవీ విరమణ ఆత్మీయ సభకు చేసినటువంటి పెద్దలు భాస్కర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి రిటైర్డ్ ఏడీఎస్, మా అసోసియేషన్ సెక్రటరీ అనిల్ కుమార్ గారికి, సబ్ డిడిఏ గారు రామ్ నాయక్ సార్ని, సార్ స్పెషల్గా ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలకు డిడిఏ గారు సార్ని వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాను సార్. అదేవిధంగా ఇప్పుడే ఆశులైనటువంటి మా టీడీఏ గారు రామనాయక్ సార్ గారికి, ఇతర పెద్దలకు, ఈనాటి కార్యక్రమానికి పెళ్లి కుమారుడు విశ్వనాథరెడ్డి సార్ గారికి, వారి సతీమణికి, వారి కుటుంబ సభ్యులకు మరియు బంధుమిత్రులకు, డిపార్ట్మెంట్ కొలీగ్స్కు, ఇతర రైతు సోదరులకు అందరికి కూడా లోన్ వ్యవసాయ శాఖ నుంచి నా నమస్కారాలు. సారు యాక్చువల్గా రిటైర్ అవుతున్నారంటే ఎవరు నమ్మరు కానీ, బట్ అది తప్పదు ఎంప్లాయీకి. సార్ నాకు 2011లో ముఖ పరిచయం. ఎందుకంటే నేను కూడా సారు అనంతపూర్లో విజిలెన్స్లో చేశారు, నేను హైదరాబాద్ విజిలెన్స్లో చేశాను. అక్కడ మాకు ఒక ప్రాసెసింగ్ ఆఫీసర్ శివప్రసాద్ అని ఉండేవారు. నాకు ఏదైనా డౌట్ వస్తే విశ్వనాథరెడ్డి రిపోర్ట్ వచ్చింది చూడు ఒకసారి అంటాడు. అంటే క్లియర్గా ఉంటుంది, ఎక్కడ అంబిగ్విటీ అనేది ఉండదు రిపోర్ట్లో కూడా. అట్లనే సార్ బంధువు, బహుశా తమ్ముడు కొడుకు అనుకుంటా, శ్రీధర్ రెడ్డి అని నా కొలీగు, నాతో కూడా నా దగ్గర యువకు కూడా పనిచేశారు. శ్రీధర్ రెడ్డి ఇప్పుడు తెలంగాణలో కమిషనరేట్లో వ్యవసాయాధికారి. ఆయన ఎప్పుడు కర్నూలుకి వచ్చినా నన్ను కలుస్తుంటాడు. కలిసినప్పుడల్లా విశ్వనాథరెడ్డి సార్ గురించి మాట్లాడుకునే వాళ్ళం. మార్నింగ్ కూడా ఫోన్ చేస్తే 2 రోజుల క్రితం వచ్చిపోయారని చెప్పారు. బహుశా అక్కడ వర్క్ ప్రెషర్ కూడా అట్లే ఉంది, పట్ల అయింది. సారు ఇప్పుడు మా పెద్దలు, మా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ చెప్పినట్టు ఏదన్నా చెప్పదలుచుకునేది ఎవరు చెప్తారబ్బా, ఏడీఎల్ కానీ ఏఓలు కానీ ఇంత మీటింగ్లో ఏదైనా ముందర పెట్టాలా ఒక విషయం అంటే జనరల్గా 99% ఆఫీసర్స్ వెనకడికి వేస్తుంటాం, పెద్దవాళ్ళ ముందర ఎందుకు చెప్పడం. కానీ సార్కి అట్లే ఉండదు, చెప్పదలుచుకునేది చెప్పేస్తాడు, దానికి సొల్యూషన్ తీసుకుంటాడు. దానివల్ల మాకు కూడా సొల్యూషన్ వచ్చేది. సో అంత ఖచ్చితంగా ఉండేవాడు. ఇంకోటి, సార్ల నుంచి మేము చాలా మంది జూనియర్స్ తీసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. బహుశా ఇక్కడ పనిచేసిన వ్యవసాయ అధికారులు చాలా అదృష్టవంతులని నేను అనుకుంటాను. ఆయన కమిటెడ్ వర్కర్, ఇంకా దాంట్లో డౌటే లేదు. నిన్న కూడా నాకు కొన్ని వాట్సాప్లో ఆయన డిపార్ట్మెంట్ ఫొటోస్ వచ్చినాయి. అంటే ఆయన పనిచేసిన నిన్న యాక్టివిటీస్ కూడా వాట్సాప్లో వచ్చినాయి. అంటే జనరల్గా మాకు ఎంప్లాయీస్కి ఎట్లుంటుందంటే, ఒక 6 నెలలు రిటైర్ అవుతుంటే ఇక కొంచెం లైట్ అయిపోతాం. డిపార్ట్మెంట్లో కొంచెం లైట్గా తీసుకుంటే తత్వం ఎక్కువ ఉంటుంది. కానీ సార్ నిన్న కూడా డిపార్ట్మెంట్లో వర్క్ చేశారంటే ఇట్ షోస్ హిస్ సిన్సియారిటీ అండ్ కమిట్మెంట్. అటువంటి కమిటెడ్ వర్కర్. రెండోది, క్వాలిటీ కంట్రోల్ విషయాల్లో కూడా సారు చాలా గైడెన్స్ ఇస్తారు. ఒక మంచి గుణం ఏంటంటే సార్కి చాలా జూనియర్. నేను 1-2 డౌట్లు ఏదైనా వస్తే నేను జూనియర్ అయినా కానీ నాకు ఫోన్ చేసి ఇది ఎట్లా చేసిన అశోక్ అని అడిగేటటువంటి తత్వం. అంటే మనం ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక గుడ్ క్యారెక్టర్స్ మనం కూడా అవన్నీ తీసుకోవాలా సీనియర్ ఆఫీసర్స్ నుంచి. అట్లనే సార్ ఎప్పుడైనా మాకు డిపార్ట్మెంట్ పరంగా ఏదైనా డౌట్లు ఉంటే కూడా మిమ్మల్ని ఫోన్ చేసి అడుగుతుంటాం సార్. ఇంకోటి, మీ సర్వీసెస్ కూడా తర్వాత కూడా మీరు మాకు ఇస్తున్నాండి సార్ అప్పుడప్పుడు. తర్వాత వారికి రిమైనింగ్ పీరియడ్ చాలా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రసాదించమని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, పెద్దలకు ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం.
సారు నిన్న మెసేజ్ వచ్చిందని చెప్పినాడు, మాకు మధ్యాహ్నం కూడా వచ్చింది సార్ మెసేజ్. నెక్స్ట్ మన మార్తిరెడ్డి సార్ని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం సార్. సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ యూనివర్సిటీ పిడిఏ గారు. సార్ వాళ్ళ క్లాస్మేట్ బ్యాచ్మేట్, మీరు అందరూ మాట్లాడినట్టు మామూలుగా మాట్లాడితే మేము ఒప్పుకోము సార్. మీరు సార్ గారి సీక్రెట్లన్నీ చెప్పాల్సిందే చదువుకునేటప్పుడు. ఈనాటి పదవీ విరమణ ఆత్మీయ అభినందన సభకు హాజరైనటువంటి సభ అధ్యక్షులకు అందరికీ నా నమస్కారం. నేను విశ్వనాథ్ రెడ్డి 80-78లో గాజీపూర్లో జాయిన్ అయ్యాను. అంటే 3 years కోర్స్లో మేము జాయిన్ అయ్యాము. అప్పుడు మా బ్యాచ్లో దాదాపు 28 మంది ఒకటేసారి జాయిన్ అయ్యారు. ఇక్కడ నుంచే ఏపీ నుంచి 28 మంది. ఆ విధంగా కోయిలకుంటలో దాదాపు 10 మంది ఉండేవాళ్ళు. 10 మంది ఏఓస్, 10 మంది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు జాయిన్ అయ్యాము. అది చాలా మంచి ఎక్స్పీరియన్స్. అంటే మేము చాలా ఇబ్బంది పడుతూ కాలేజీ దాదాపు 1600 కిలోమీటర్లు మేము జర్నీ చేస్తూ ఎప్పుడో 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళము. ముఖ్యంగా ఇప్పుడు విశ్వనాథ్ రెడ్డి మేము ఏపీ సీట్స్లో పనిచేసాము. 1989-90లో ఏపీ సీట్స్లో పనిచేసాము. అందరూ చెప్పినట్టుగా విశ్వనాథ్ రెడ్డి చాలా సిన్సియర్, కమిట్మెంట్తో వర్క్ చేస్తాడు అనేది నిస్సందేహంగా అది కరెక్టే. మేము ఒకసారి ఏపీ సీట్స్లో పనిచేసేటప్పుడు ఈ ప్యాకింగ్ జరుగుతూ ఉండేది. ఈ లేబర్ కొంతమంది ఏం చేస్తారంటే హమాలీస్ స్ట్రైక్ చేసినారు ప్యాకింగ్ జరగాలి. కానీ అప్పుడు ఏం చేసామంటే వర్క్ నిలబడకూడదు, ప్యాకింగ్ కూడా అర్జెంటుగా ఉంది, డిస్పాచ్ చేయాలనే ఉద్దేశంతో మేము హమాలీ పని కూడా చేసాం. విశ్వనాథ్ రెడ్డి మేమంతా బస్తాలు మోసి లేబర్ దగ్గర పెట్టేసి ప్యాకింగ్ సిద్ధం చేసామన్నమాట. అందువల్ల పనిలో ఎప్పుడు ముందుండేవాడు, చాలా సిన్సియర్. ఇంకా ఆ విధంగా మేము ఏపీ సీట్స్లో పనిచేస్తూ దాని తర్వాత విశ్వనాథ్ రెడ్డి చాలా డిఫరెంట్ ప్లేసెస్లో అనంతపూర్లో పనిచేసేటప్పుడు కానీ చాలా సిన్సియర్ వర్క్ చేశాడు. విజిలెన్స్లో కానీ రెగ్యులర్లో కానీ పనిచేసేటప్పుడు చాలా సిన్సియర్గా పనిచేశాడు. ఇప్పుడు ఆయనకు ఏమి బాధ్యతలు కూడా అన్ని అయిపోయినాయి. 2 కూతుర్లు బాగా మంచి ఇదిగా ఉండి వాళ్ళు సెటిల్ అయ్యారు కాబట్టి ఆయనకు ఏమీ ఇబ్బంది లేదు. తర్వాత ఈ భవిష్యత్ జీవితము ఆయనకు, వారి కుటుంబానికి భగవంతుడు మంచి ఆరోగ్యాలు ప్రసాదించి వారిని చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మమ్మల్ని డిసప్పాయింట్ చేసినారు, ఏ విషయాలు చెప్పకుండా మామూలు అందరూ మాదిరి మాట్లాడినారు. మీరు కూడా క్లాస్మేట్ అయ్యండి సార్. తర్వాత మన ఏడిఏ సార్ గారికి బాగా పరిచయము, సన్నిహితులు, గురువు లాంటి వారు, రిటైర్డ్ ఏడిఏ గారు ఉమావేశ్వరి సార్ గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. మీరు కృష్ణ, నేను చెప్పేది కాకుండా ఆయన మిత్రుడు రమణారెడ్డి లెటర్ పంపించినాడు, అవి కూడా చదవలేదు. కాబట్టి నీ కోరిక ఎత్తింటుంది. సభకు అధ్యక్ష వహించిన పెద్దలకు అందరికీ, అలాగే సభకు చేసిన సోదరి మనందరికీ నమస్కారాలు. నా పేరు ఉమామహేశ్వరి రెడ్డి. సరిగ్గా సంవత్సరం కిందట ఇదే రోజు నేను రిటైర్డ్ అయ్యాను లేడీ అగ్రికల్చర్గా. విశ్వనాథ్ రెడ్డి నాకు మంచి స్నేహితుడు. మేము అలహాబాద్లో చదువుతున్నప్పుడు ఆయన మాకంటే కాస్త దూరంగా పైన బెనారస్ దాటి పైకి పోవాలి, గాజీపూరు, అక్కడ చదివేవాడు. సిస్టర్ మీ క్లాస్మేటే కదా? సిస్టర్ రెడ్డి సీనియర్ జూనియర్. ఓకే. కాబట్టి ఆ గాజీపూర్ కూడా నేను పోయి అక్కడ కూడా ఉండి వచ్చిన వాళ్ళమే మేము. ఆ తర్వాత సీడ్ కార్పొరేషన్ నుంచి మళ్ళీ డిపార్ట్మెంట్కి వచ్చాడు.
డిపార్ట్మెంట్ నుంచి మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత అనంతపురంలో కలిసాము. ఆయన విజిలెన్స్ వచ్చినప్పుడు నేను డిపార్ట్మెంట్ లో ఉండేవాడిని. అప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీతో అందరితో మంచి అటాచ్మెంట్ ఉంది నాకు. మేమంతా బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్. విశ్వనాథరెడ్డి గురించి డిపార్ట్మెంట్ లో చెడ్డగా చెప్పేవాళ్ళు దాదాపు ఎవరు ఉండరు. అంత మంచి సిన్సియర్ ఆఫీసరు, చాలా నిదానము, దేనికి ఆవేశపడేవాడు కాదు. మీటింగ్ లో కూడా ఏది కావాల్సిన డౌట్ క్లియర్ చేసుకునేవాడు. డౌట్ క్లియర్ చేసుకోవడం అంటే నాకు సంఘటన గుర్తొచ్చింది. నిన్న మొన్న దాదాపు 190 కోట్లు శనగకు ఇన్సూరెన్స్ ద్వారా రిలీజ్ అయింది. 2018లో మేము డ్యూటీలో ఉండగానే ఆ టైంలో దీనికి ఇన్సూరెన్స్ వాళ్ళందరినీ రైతులను డబ్బు కట్టమన్నారు. మీ సేవా కేంద్రాలకు పోయి రైతులు ఇత్తనం వేసుకునే వాళ్ళు ఏఎన్ వాళ్ళు కూడా పోయి కడుతున్నారు. అప్పుడు మా వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి, విజయవాడ, ఇంకా మా వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ సార్ మా ఉద్యోగాలు పోతాయి, రైతులు ఇత్తనం వేసుకోకుండానే మేము కట్టడానికి వస్తున్నారు, మమ్మల్ని సంతకాలు పెట్టమంటున్నారు, ఏం చేయాలి సార్ అని ఒక డౌట్ క్లియర్ చేసినారు. కృష్ణారెడ్డి ఫోన్ చేసినారు, సార్ ఈ విధంగా ఉంది, ఏం చేయాలి అర్థం కావడం లేదు, వీళ్ళకి ఏ విధంగా చెప్పాలి, మన క్లారిటీ ఉంటే మనము కూడా క్లియర్ గా చెప్తాం కదా అని. అప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడి, అట్లాగే రామదాస్ గారు అని జేడీఎస్ సీట్స్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి నేను జేడీ ఆఫీస్ నుంచి వీళ్ళకి ఒకటే క్లారిఫికేషన్ ఇచ్చాను, ఏమి ఇబ్బంది లేదు, రైతులు విత్తనం వేసినారు, మన దగ్గర ఒకటే లాజిక్ ఉంది, మొలవలేదు, చనిపోయింది భూమిలోనే, కాబట్టి మేము క్రాప్ మళ్ళా బుకింగ్ జరుగుతుంది, క్రాప్ బుకింగ్ ఎందుకు చేయలేదని అడుగుతారో, అప్పుడు క్రాప్ ఉంటుంది కదా మేము ఇబ్బంది పడతామని వీళ్ళ సందేహం. ఏం అవసరం లేదు, ఈ విధంగా మనం లాజిక్ ఉంటుంది, మనకేం ఇబ్బంది ఉండదు, రైతులు ఎవరు వచ్చినా వేసినా వేయకున్నా వాళ్ళకి సపోర్ట్ చేయండి, అందరికి మేలు జరుగుతుందని ఆ రోజు ఒక డెసిషన్ తీసుకున్నాం. ఆ రోజు ధైర్యంగా అందరికీ ఏఓస్కి అందరికీ క్లియర్ గా చెప్పి ప్రతి రైతుతో కట్టించినాడు. అందుకే 190 కోట్లలో 70 కోట్లు ఈ కోయిలకుంట డివిజన్కి వచ్చింది. అది ఆయన తీసుకునే ఇన్స్పిరేషనే. డౌట్ క్లియర్ చేసుకొని దాన్ని అందరికీ రైతులకు కూడా పేపర్ ద్వారా ప్రతిదీ స్ప్రెడ్ అవుట్ చేసి అందరితో కట్టించారు. అంతమంది ఆ సంవత్సరం కట్టడం ఫస్ట్ టైం. నిన్న అదే సంవత్సరము నేను ఇక్కడ అవుకు ఈ కృష్ణా ఏరియా కూడా వచ్చి మేము క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ చేశాము. ఎక్కడైతే 0% దాదాపు తక్కువ వచ్చినాయో వాళ్ళందరికీ మంచి అమౌంట్స్ వచ్చినాయి, కొంత ఈల్డ్ వచ్చిన వాళ్ళకు కొద్దిగా తగ్గినాయి అంతే. ఆ విధంగా ప్రతిదీ డౌట్ క్లారిఫై చేసుకొని రైతులకు కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరికైనా ఏ ఇబ్బందులు ఉన్నా వాళ్ళతో క్లియర్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకునేవాడు. ఇంకోటి వెనకాల ఉండే మంచితనం ఈ కాలం చాలా తగ్గిపోతా ఉంది. వాళ్ళ అమ్మ తెలుసు నాకు, వాళ్ళ ఇంటికి పోయేవాళ్ళు, ఆమె డయాలసిస్ పేషెంట్ అయినా ఆమెను ఎంత జాగ్రత్తగా చూసుకున్నా అంటే చిన్న పాపను చూసుకున్నట్టు టోటల్ హైజీనిక్ గా ఉంచి ఇల్లు ప్రతి వీక్ గానీ మళ్ళీ మంత్ గానీ హైదరాబాద్ తీసుకుపోయి చాలా ఇబ్బంది పడ్డాడు. చాలా పేషెన్స్ గా చేశారు. ఆయనకు ఆయన భార్యకు ఇద్దరికి చేతులెత్తి నమస్కరించవచ్చు, వాళ్ళే ఐడియా. అట్లాగే తమ్ముడు చనిపోతే తమ్ముని కూతుర్ని కొడుకును ఏడున్నాడు ఆ పిల్లోడు, అవునా ఇండోర్ నుండి రాలేకపోయినాడు, దాదాపు సొంత పిల్లల్లాగానే పెంచాడు, ఆయనే దగ్గరుండి వివాహం జరిపించాడు. ఇవన్నీ ఆయన మంచితనానికి గుర్తులు. ఇకపోతే ఆయన సక్సెస్ కు ఆయన భార్యమణి కూడా సహకరించిందని ఆమె కూడా ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఒక్క 2 నిమిషాలు మా మిత్రుడు రమణారెడ్డి రిటైర్డ్ ఏడీఏ విజయవాడలో రాలేకపోయినాడు. ఉమా ఈ లెటర్ పంపిస్తున్నా, నువ్వు స్టేజ్ మీద ఖచ్చితంగా చదవాలి అని చెప్పి పంపించినాడు. విశ్వం పేరులోనే ప్రపంచం ఉన్నవాడు. నిజమే, విశ్వం హృదయం ప్రపంచం అంత విశాలంగా ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ నిదానంగా మాట్లాడము అలాగే ఉండేవాడు. విశ్వం నాకు 1977 నుంచి తెలుసు. గాజీపూర్ లో బిఎస్సీ అగ్రికల్చర్ చదివేటప్పుడు నేను 2 సార్లు వెళ్ళాను. కర్నూలు జిల్లా కాబట్టి బాగా పరిచయం అయ్యాడు. తర్వాత డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు అనంతపురంలో కలిసి పనిచేశాము. అనంతపురంలో నా ప్లాట్ ఒకటి వివాదాస్పద పరిస్థితుల్లో ఉన్నప్పుడు విశ్వం అన్ని తానే అయి ఆ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించినాడు. అప్పుడు విజిలెన్స్ లో ఉండాలి, మొత్తం రిజిస్ట్రేషన్ చేయించే వరకు నిద్రపోలేదు. ఇప్పుడు 12 సెంట్లు ఆ ప్లాట్ నేను సంపాదించుకునేది అదే ఇప్పుడు ఖరీదైన ప్లాట్. విషయం లేకపోతే ఆ ప్లాట్ నాకు దక్కేది కాదు.
విశ్వం వాళ్ళ అమ్మ చాలా మంచి మనసు గలది, నిదానంగానే ఉంటుంది విశ్వం లాగే. ఆమెకు 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఆఖరి దశలో ప్రతిరోజు డయాలసిస్ చేయించాడు. అప్పుడు విశ్వం గాని ఆయన భార్య పిల్లలు ఎంతో ఓపికగా చేసిన సేవలు నేను కళ్ళారా చూశాను. నిజంగా ఈ విషయంలో విశ్వానికి చేతులెత్తి నమస్కరించాలి. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో విశ్వాన్ని ఆదర్శవంతంగా తీసుకోవాలి. చిన్నప్పుడే పెళ్లి కావడం, పిల్లలిద్దరికీ కూడా పెళ్లిళ్ళు అయిపోయాయి, మంచి అల్లుళ్ళు వచ్చారు, 2 ఆణిముత్యాలు. నేను కూడా మా అమ్మాయి పెళ్లి విషయంలో విశ్వాన్ని సంప్రదించి రైతు కుటుంబంలోనే సంబంధం కలుపుకున్నాను. నేను కూడా ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. విశ్వానికి ఇక ఏ బాధరబందీ లేదు, పిల్లల పెళ్లిళ్ళు అయిపోయాయి కాబట్టి ఈ దశలో షష్ఠి పూర్తి జరుపుకొని 2 భార్యాభర్తలు కలిసి సెకండ్ హనీమూన్ కు వెళ్లి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా పార్టీ చాలా స్పెషల్ గా ఇస్తాను మీకు విషయం. కరోనా వల్ల రాలేకపోతున్నాను, చింతిస్తున్నాను. ఆ భగవంతుడు నీకు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే రమణారెడ్డి సారు గిఫ్ట్లు ఏమొద్దు కానీ ఆ రేటు పెరిగిన దాంట్లో సగం ఇస్తే మాకు బాగుంటుంది సార్. సార్ కోరుకుంటున్నాం సార్. ఈరోజు మా గురువు, నాకు చాలా కావలసిన వ్యక్తి విశ్వనాథ్ రెడ్డి గారి రిటైర్మెంట్ సభకు రావడము, కొద్దిగా ఆలస్యమైన ఆయనకు వచ్చి చెప్పుకోవడం నాకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఆయనకు, ఆయన భార్యకు, ఈ వేదికను అందించిన పెద్దలకి, రామస్వామి రెడ్డి సార్ మీకు, శ్రీనివాస్ రెడ్డి గారికి, మరియు మా స్టేట్ యూనిట్ సెక్రటరీ అనిల్ గారికి, ఇక్కడ నా సీనియర్స్ ఏడిఎస్ సాల్ రెడ్డి గారు, విజయశంకర్ రెడ్డి గారు, అండ్ మాకందరికీ మార్గదర్శుడు ఉమామేశ్వర రెడ్డి గారు, ఇంకా మా వ్యవసాయ శాఖ అధికారులు సోదరి మండలకు అందరికీ నా నమస్కారం అండి. అదేవిధంగా విశ్వనాథ్ రెడ్డి సార్ వాళ్ళ బంధుమిత్రులు, ఆయన వీడ్కోలు సభకు వచ్చిన వాళ్ళందరికీ, విలేకరుల సోదరులందరికీ నా నమస్కారం అండి. నేను విశ్వనాథ్ రెడ్డి సార్ ఇద్దరు మొదట అనంతపూర్లో పరిచయమైన, ఆయన వేరే జోన్ నుంచి అనంతపూర్కి జూనియర్ అయి వచ్చినాడు ఆయన, లేదంటే డీడీఏగా రిటైర్ కావాల్సిందేమో, అక్కడ జోన్ మారడం వల్ల ఆయన కొద్దిగా జూనియర్ అయినారు. మీరందరూ ముందే చెప్పారు ఆయన గురించి. ఇప్పుడు ఇంతకుముందు మన లోనేడి అశోక్ చెప్పినాడు, నిన్న సాయంత్రం వరకు సార్ డ్యూటీలో ఉన్నారని. ఇమ్మీడియట్ గా వాళ్ళ ఏవో కృష్ణ చెప్తున్నాడు, ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఆయన వాట్సాప్ డ్యూటీలోనే ఉన్నారు. అంటే ఆయన ఎటువంటి కమిటెడ్ ఉద్యోగి అంటే, ఇంతకుముందు మన ఉమామేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు, ఆయన ఎక్కడ పని చేసినా ఫార్మింగ్ కమ్యూనిటీ ఎప్పుడూ ఆయన్ని గుర్తుపెట్టుకునేటట్టే ఉద్యోగం చేశాడు. ఆయన ఎప్పుడు రైతులకి ఏ కోశాన ఆయన ఇంత కూడా నేను రేపు చెప్తాను లేదా తర్వాత రాపండి అని అన్నట్టు నాకు గుర్తు లేదండి. ఎప్పుడు అడిగినా దానికి ఉదాహరణము, నేను డిడిఏ సహాయక కన్జర్వేషన్ గా ఉన్నాను. ఈ సహాయక కన్జర్వేషన్ లో మేము వాటర్ క్యారింగ్ పైప్స్ ఇచ్చేవాళ్ళం. వీరారెడ్డి కర్నూలు ఏడిఏ, లోన్ ఏడిఏ వెంకటేశ్వర రెడ్డి, ఆదోని ఏడిఏ రవీంద్రారెడ్డి, అంతకుముందు వేరే వాళ్ళు ఉంటుంది. నేను డిడిఏ. హైయెస్ట్ వాటర్ క్యారింగ్ పైప్ ఎవరు కొంటారంటే ఈ కోయిలకొండ డివిజన్ వాళ్ళే కొంటారు. ఆ హైయెస్ట్ వాటర్ క్యారింగ్ పైప్ రైతులకు అందజేసిన వాళ్ళలో మొదటి వాడు మన విశ్వనాథ్ రెడ్డి గారు, ఏడిఏ కోయిలకొండ. ఎందుకు ఈ ఎక్కువ వాటర్ క్యారింగ్ పైప్స్ వాళ్ళు ఎందుకు తీసుకుంటారంటే, వాళ్ళు
ఎంత ఇయర్ లాంగ్ వాళ్ళు ఏదో ఒక రకంగా వాటర్ సోర్స్ తో తీసుకుంటారు. 8 కిలోమీటర్ దగ్గర కిలోమీటర్ దూరం కూడా తీసుకెళ్తారు వాళ్ళు. అట్లా చాలా రకాలుగా నాట్ ఓన్లీ మా స్కీము, ఏ స్కీమ్ అయినా మన ఉమామేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు రైతులకి ఎల్లవేళలా రైతు బాంధవుడు అని మన వైఎస్ రాజశేఖర రెడ్డికి చెప్తాము. ఆ విధంగా ఈ కోయిలకుంట్ల రైతులకు ఆయన బాంధవుడు, ఆయన చాలా బాగా చేశాడు. అదే విధంగా అనంతపూర్ జిల్లాలో కూడా ఆయన చేసిన ప్రతి వర్క్ లోను కమిటెడ్ గా చాలా హ్యాపీగా చేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వనాథ్ రెడ్డి గారు. ఇంకా ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి, ఆయన కుటుంబానికి లార్డ్ వెంకటేశ్వర చల్లగా చూసి ఆయనకి ఆరోగ్యము ఇంకా ఐశ్వర్యం అంటే ఆయనకి దేవుడు ఇచ్చింది ఉంది, ఇంకా కొద్దిగా కల్పించాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ డిపార్ట్మెంటే మాట్లాడుతుంటే కొంచెం బంధువులందరూ ఫీల్ అవుతున్నట్టున్నారు. ఇప్పుడు కొంచెం క్లాస్మేట్స్ మాట్లాడిద్దాం. సార్తో పాటు వచ్చినప్పటి నుంచి చదువుకున్న ఇంజేడు పి చంద్రశేఖర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. రొటీన్ కాకుండా కొంచెం బాల్య స్మృతులు కొంచెం నెమరేసుకుంటూ మాకు కూడా కొంచెం అందిస్తారని కోరుకుంటున్నాం సార్. సభకు నమస్కారం. స్టేజ్ ఎక్కిన తర్వాత మాట్లాడే ప్రతి వ్యక్తులు కూడా సన్మాన గ్రహీత గుణగాల గురించి, వారి గొప్పతనాల గురించి చెప్తూ ఉంటారు. ఒక వ్యక్తి పునఃస్థానానికి పోయినాడని చెప్పేసి అందరూ చెప్పారు, కమిరెడ్డి గారు అందరూ కూడా. ఆ వ్యక్తి ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఎవరైనా ఆ స్థానానికి వెళ్ళి ఉంటే ఆ పెద్దల దయ అని చెప్తుంటారు. పెద్దవాళ్ళు చేసిన పుణ్యం అంటారు. విశ్వనాథ్ గారి ఇల్లు నా ఇల్లు పక్క పక్క దగ్గర. కానీ ఇక్కడ నేను చెప్పుకోవాలంటే నా పేరు చంద్రశేఖర్ రెడ్డి, పక్క ఇల్లే ఇంజనీర్ గ్రామము. ఇప్పుడు నేను డిప్యూటీ స్కూల్ ఆలపూర్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఎందుకు నాకు చెప్పుకుంటున్నానంటే నాది చాలా పేద కాంతి. విశ్వనాథ్ గారి గురించి ఎందుకంటే చేసిన పోతూ ఉన్నారో కళ్ళ కట్టిని చెప్తాను. దయచేసి కొంచెం బోర్ కొట్టుకోకుండా కార్యక్రమం ఇవ్వాలా కంటిని కోరుకునేది ఏంటంటే ఒక 5 నిమిషాలు లేవండి. ఎందుకంటే నాకు చాలా పేదదాన్ని. మా ఊర్లో 2 పూట వరంగల్ తిరిగినటువంటి ఫ్యామిలీలు వేల మీద లెక్క పెట్టచ్చు. ఆ ఫ్యామిలీలో కరెక్ట్ వాళ్ళ ఫ్యామిలీ చాలా కొత్త కుటుంబాలు. మా ఊర్లో మనుషులు కానీ జంతువులు కానీ ఎవరైనా ఊరు దాటి బయటికి రావాలంటే వాళ్ళ పొలంలో కాళ్ళు పెట్టాల్సింది. నలుదిక్కులు వాళ్ళని అంటే అర్థం ఏంటి? ఎవరైనా కూడా ప్రతి వ్యక్తి కూడా పశువులు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఒక జొన్న కావచ్చు, ఏదో కంప్లీట్ కంపల్సరీగా వాళ్ళ పొలంలో గుడి తీరాల్సిందే. అటువంటి ఫ్యామిలీస్. నాది 2 పూట్ల వరలో తిండి కూడా ఒక ఫ్యామిలీ కాదు. ఒక పూట తులసరికి కానీ బతికాను. ఏదో రాత్రి కూడా మా అమ్మ ఏదో అమ్మ అంటే కొంచెం పెట్టి నేను 2 పూట్ల వరలో తిన్నామంటే ఆ రోజు అంటే మా ఇంట్లో బాగా వరలో చేశారంటే ఏంటి? జ్వరం వల్ల రావాలా, చుట్టం వల్ల రావాలా, పండగల్లో రావాలా. అటువంటి ఫ్యామిలీ నన్ను పెద్దలు విశ్వనాథ్ గురించి అని చెప్పారు. నాకు ఇప్పుడు అవకాశం రాదు కాబట్టి నేను వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తా. వాళ్ళ తల్లిదండ్రులు సుబ్బారెడ్డి గారు, చిన్నమ్మ గారు, నేను చిన్న పిన్నమ్మని పిలుస్తా ఉంటే నాకు నిజంగా తల్లిదండ్రులు సమాధానం. వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు నాకు చెప్తున్నానండి. వాళ్ళ నాన్నగారు ఉన్నత కుటుంబం అయినా జీతగాళ్ళు ఉన్నా బాగా కష్టజీవి. అప్పుడు మాకు పొలాలు గిరాలు లేవు. కుంట నీళ్ళు ఇంటికి పోయా చిన్న కడవలు పెట్టి ఎప్పుడు వాళ్ళ నాన్న భుజం చల్లగా ఉంటుంది. ఇంత కడవలు మోసేవాడు. మేమే చిన్నపిల్లలు ఆయన నీళ్లు మోస్తా ఉంటే ఆడుకుంటూ గాలి తప్పుకుంటూ
ఫాలో అవుతున్నా ఇప్పుడు. ఆయన దృష్టి మన మీద పడాలని కారణం ఏంగా పిలుస్తాడు, ఓయ్ నన్ను దయచేసి అపార్థం తీసుకుంటున్నాను. ఆయనకు కొంచెం భాష కొంచెం నత్తి. పోయి తెగలో అంటే పోయినప్పుడు ఏం చిన్న పోతా సొక్క పట్టి పోయింటాడు, సొక్క విరుగు పడ్డారు. అప్పుడు ఆర్థిక వ్యవహారాలన్నీ తున్నలే. అంగడి పోయి పీడి దాకా పోయింటాడు, పోతా పోసుకొని ఏంటి పోయి నీ చొక్క బిరుగుంది అంటాడు. చొక్క బిరుగుంది పోయి అంటాడు. అవి పట్టు పోతా కనుక్కుని ఆయన గుణం. మళ్ళా మొదలు మా చిన్న చొక్క వేసుకున్న పెద్దది రావు, నీ చేతులలో మొత్తం కిందికే ఈ కింది చొక్క అంతా ఇంకా ఇష్యూ పడాలి కదా, జాన్ దుప్పుకుంటే పడతారు. కొంచెం అడిగి కూడా సరిగ్గా పోతే అద్దె వయసు చొక్క అంటే మట పడి పడిన బట్టి మట పడి పడిన బట్ట ఏం మాత్రమే చొక్క నాది కాదు. అప్పుడు చెట్టిగాడి దగ్గర పోవడం, అంగట్లో పోవడం, ఇంకా వాడు చెట్టిగాడికి చెప్తాడు, వాడిని పోసుకుంటాడు. తర్వాత తీసుకొస్తా ఆయన 2 జోలు, ఈ జోలు ఒకటి, ఈ జోలు ఒకటి, ఈ పక్క బీడీలు, ఈ పక్క చేతి ప్యాకెట్. ఏమో ఇన్ని వచ్చినాయంటాడు. మధ్యకు నాకు రావద్దు, నాకు బరువు రావాలి, నాకు రావాలి కదా. అటువంటి మనిషి ఆ ఫ్యామిలీ అంత ఇది ఆదరించేవాడు. మా ఫ్యామిలీ గురించి ఎందుకంటే నాకు మనసు తిన్నా కాబట్టి చెప్తున్నాను. ఇంకా చిన్నపిల్లప్పుడు వాళ్ళ ఫ్యామిలీ చెల్లెలు సరమ్మ, కృష్ణవేణమ్మ, సుధాకర్ రెడ్డి. మేము 5వ తరగతి చదివేటప్పుడు సరస్వతమ్మ, కృష్ణవేణమ్మ చిన్నపిల్లలు తెరవేశాలు ప్రైవేట్ పెట్టారు మా ఇంటి దగ్గర. చిన్నప్పుడు సరమ్మ యాక్టివ్ కాదు, ఎవరు ఈమె కృష్ణవేణమ్మ చిన్న బాబా విశ్వమైన మెల్లగా ఈయన చెప్పుకునేవాడు సంఘాలు పెట్టుకొని. ట్రైన్కి వచ్చాము, ఆ బాబాని ఎత్తుకునేది నేను ఏర్సదు గుర్తు కృష్ణవేణమ్మ నీ గుర్తు ఎత్తుకునేది. చిన్న బాబు ఏమన్నా ఇంటికి ఎత్తుకుపోతామంటే ఏదో ఎత్తుకొని పోతున్నాం. మా అత్త ఉండ ఏమరా పాపలు ఎత్తుకుపోతున్నావు డాక్టర్ అంటే కానీ అబద్ధం మాత్రం కాదు. పెద్దింటి పిల్లల పెద్దింటి బాబా గుట్టు వాళ్ళు ఉంటారని అంటారు. నేను ఇంటికి ఎత్తుకుపోతా, ఇంటికి ఎత్తుకుపోతే మా పిన్ని, మా తల్లి చిన్నమ్మ పిన్ని ఎవరు పెట్టాలి, ఎవరు పెట్టాలంట అంటే అనుభవాలు చెప్తున్నారు. అంత అన్నతమ్ముళ్ళ ఉన్నాము. ఆ కిత్తమైన మోసి వచ్చింది కదా చిన్న బాబు చిన్న నేను నాలుగైతే అలాగా ఆ ఫ్యామిలీ అనుబంధము. మా తల్లిని గట్ట పట్టుకొని పిచ్చి పెట్టేది మాకు. అంత ఉన్నత కుటుంబం. నా ఫ్యామిలీ ఎక్కడ, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ. ఈనాడు దేవుని దయ వల్ల, మా పెద్ద చదువుల దయ వల్ల, ఆ కీర్తి కళా సుబ్బాణి గారి దయ వల్ల ఏదో ఇప్పుడు నేను లక్ష ఖర్చు తీసుకుంటున్నాను. నా భార్య, నేను పిల్లలు చాలా హాయిగా ఉన్నాం, చాలా బాగుంది. అటువంటి చాలా బాగున్నాం పుణ్యం. వాళ్ళు ఈనాడు ఎప్పటికీ కార్యక్రమం సంతోషంగా వస్తారు. నాగరికులు అంటే బాగా ఉన్న కుటుంబం అండి. చాలా కొత్తలు జరుగుతుంది. నాగరికులు అంటే చాలా ఉన్న కుటుంబం. వాళ్ళ ఆప్యాయత అన్నింటితో బాగా కలుస్తారు. ఏ కార్యక్రమైనా, శుభకారమైనా, ఏ కార్యక్రమైనా వాళ్ళు బాగా కలుస్తారు. వాళ్ళ పిలుపులు, వాళ్ళ ఆప్యాయతలు, వాళ్ళతో పరిచయం తెలుస్తుంది. ఇప్పుడు ఒక ఏడి ఒకరు మాట్లాడి భాస్కర్ గారు చక్కని పోయింది ఎన్నిసార్లు ఎక్కడ తిరిగి ఏర్పాటు చేసినారు అంటే ఏంటి, వాళ్ళ ఆప్యాయత పలకరింపులు ఆ విధంగా ఉంటాయి. ఇంతమంది అక్కగానే చెప్తారు సెకండ్లా బాగున్నావు, సెకండ్లా బాగుంటుంది. నాకు తలకాయ మారిపోయిపోతుంది. అంత ఆప్యాయతగా 20 ఏళ్ళ నుంచి పలానా వచ్చుకోలేదు మాక 30 ఏళ్ళ మా ఆయన చూడక ఏం సేపు బాగున్నా ఉంటుంది. ఎంత ఆప్యాయత చూడండి వాళ్ళ పలకరింపు పెట్టుతాయి. అంటే వీళ్ళ ఫ్యామిలీ ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత ఉన్నవాళ్ళైనా అంత ఆప్యాయతగా ఉండేది. అంత అంటే అంత మంచి మనసుతో వాళ్ళని ఆ విధమైన ఫ్యామిలీ. కాబట్టి ఈనాడు విశ్వనాథరెడ్డి గారు ఉన్నత స్థానంలో ఉన్నారు. 2 అల్లుళ్ళు, విద్యాపరంగా, ఆర్థిక పరంగా 2 అల్లుళ్ళు. శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఆయన 2వ అల్లుడు వంశీ గారు కావచ్చు, చాలా హాయిగా ఆనందంగా ఉన్నారు. ఇదే ఈ విధంగా ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్తే చాలా కోకలు ఉన్నాయి. మా అన్నగారు ఏనాడు కూడా ఇద్దరు వయసు సమకాలికలే ఏదో వేశారు. ఆ పొద్దు 1761, 1760 రకరకాలు వేశారు. మేము అన్నాన్ని పిలిచండి రాజశేఖర్ని, ఆయన అన్నాన్ని పిలిచాడు. మా సార్ ఆయన పెద్ద చేశాడు. రాజాగారి ఒకసారి ఎక్కువ వేశాడు.
ఏమంటే మేము అన్నాడు ఇచ్చున్నాను ఏం అన్నాడు మీరు అట్లా మాకు నిజంగా అయితే వాళ్ళకైతే పుట్టినరోజు తెచ్చుకుంటుంది కానీ మాకైతే పుట్టినరోజు తెలియవు. నాకు కూడా 1-7 ఆయనకి ఇచ్చారు, 1-7 అమ్మాయికి మాకు ఇచ్చారు. నేను తెలుసుకుందామని మా అమ్మని ఎప్పుడు అడిగితే అమ్మ నేను ఎప్పుడు పుట్టినామంటే నువ్వు ఆ రోజు మీ నాన్న సుబ్బువు లేవేంట, ఆ రోజు మీ నాన్న సుబ్బువు లేవేంటే సుబ్బువులు ఎప్పుడున్నా దేవుడు అని నేను చలికాలం పుట్టాను అంతే. అట్లా కాలం అటువంటిదమ్మా. కాబట్టి దయచేసి నేను దానికి అందుకుంటే వాస్తవం ఇది. ఇంత పేదవాడిని కుటుంబంలో సభ్యుడిగా రాధమ్మ ఇంతమంది మా ఊరు ప్రవీణమ్మ కావచ్చు, సుమలతమ్మ కావచ్చు, ఎంత అంత ఆప్యాయత పలకరిస్తారండి వాళ్ళ ఫ్యామిలీస్. యాన్న పోతే వాళ్ళ పెద్ద పెళ్లి ఏం పెట్టారు, దోశ ఇడ్లీ పూరి దోశ అంటున్నారు చాలా మంది. పలకరించి దోశ వస్తాను అంత ఆప్యాయత కలుగుతున్నాడు. మా అక్కది నారాయణ అక్క ఇంతమంది ఆడవాళ్ళు ఒరే శేఖరు అనిపించాలి ఒకటే మా నాన్న కూడా అది పుట్టిల్లు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క గుణం అటువంటి వాళ్ళు పెద్ద చేతులు. ఎవరైనా మా ఇంటి దగ్గర పూర్వక వారి 3 వర్షాలు ఉంటాయి. రామసుపాడి గారు నడిమీళ్ళని చిన్నగాడి గారని పెద్ద పేర్ల వాళ్ళ పేరు నడిమీళ్ళు అంటే మధ్యలో ఉంటాయి కాబట్టి ఆ పేరు అనమాట. ఎవరైనా ఊళ్ళో అందరికి వచ్చి అమ్మ తుమ్మ పెట్టంటే మా దగ్గర లేకపోయినా ఆ ఇంటికి చూపించేవాళ్ళు. మరి ఆ ఇంటికో పెడతారని గంపాలు కొనేవారు. వీళ్ళంతా కూడా చేయి పెద్ద చేయగలది. ఎవరైనా పక్కింటి మా ఇంటిలో లేబర్ సాగరులు ఎక్కువ పోయేది ఎక్కువ లోపల ఇంట్లో పోతారు. చల్లమ్మ పిన్నో నాగమ్మ కొంటే అలుతారంట, లేకుంటే ఇంటికి వస్తారంట. అంటే అక్కడ ఓలం పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు చేయి తల్లి చేయి, ఎందుకంటే పెద్ద కుటుంబం రెడ్డి గారు ఆడపడుతున్నారు, రెడ్డి గారు ఆడబెట్టిన వాళ్ళు చేయి తల్లి చేయి అనమాట. అంటే చల్లమ్మ పిల్లకి తండ్రి పెట్టాలి, నాగమ్మకి తండ్రి పెట్టాలి. ఒక ఆయన ఓలం పెట్టి పోరు తక్కువ అంటే తక్కువ ఎక్కువ జరిగమ్మా అంటే పెద్ద చెప్తున్నారు. సరే ఏమైనా నేను ముందే వార్తలు చెప్పాను, తప్పైతే క్షమించండి. ఇప్పుడు నేను కోరుకుంటుంది మా అన్నగారి విశ్వనారాయణ గారి ఇంకా భవిష్యత్తు జిల్లా అధికారి మన వ్యవసాయ సంచాలకులు శ్రీమతి ఉమామేశ్వరమ్మ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. చివరిగా మరి నా విశ్వనారాయణ గారిని ఆయనకంటే తక్కువ కారణం కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఇంత ఆప్యాయతగా ఆయన విద్యుత్లో సహకరించినటువంటి మీకు అందరికీ కూడా పేరున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకటి మాత్రం చెప్పగలను. సభా వేది సాక్షిగా భౌతిక పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, మానసిక పరంగా కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే మనస్తత్వం విషయాలు కాదు కాదు కాదు. చెప్పండి, గుండె చేసి చెప్పండి. ఆర్థిక పరంగా, భౌతిక పరమైన ఇట్లు ఏ విధంగా కూడా ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టి మనస్తత్వం కాదని చెప్పేసి మీరందరూ కూడా ఆయన సహకరించింది మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు రిటైర్ అయిన తర్వాత మా అన్నగారు కూడా ఎందుకంటే మంచి స్థితిలో ఉన్నాడు, మంచి అల్లుడు, విద్యాపరంగా ఆర్థిక పరంగా ఇంకా ఎటువంటి లోటు లేదు. ఆయన భవిష్యత్తు కార్యక్రమం చాలా చల్లగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఈరోజు పదవీ విరమణ విశ్వనాథ్ రెడ్డి గారికి, వేదికలు ఇచ్చిన పెద్దలందరికీ, అధికారులందరికీ, ఇక్కడ సమావేశమైన అందరికీ మార్కెట్ యార్డ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు విశ్వనాథ్ సార్ 2018 నుంచి పరిచయము. మొదటి పరిచయంలోనే మేము సారు నేను కొద్దిగా మా మార్కెట్ యార్డ్లో ప్లేస్ ఇచ్చింటిమే మిషనరీస్కి. ఆ విషయంలో కొద్దిగా గొడవ పడడం జరిగింది. తర్వాత సార్ గురించి బాగా తెలిసింది, సిన్సియర్ ఆఫీసర్, కమిటెడ్ సర్వీస్ అని చెప్పి. తర్వాత సార్ ఎప్పుడైనా కానీ
మార్కెట్ యార్డ్ తరఫున ఏమైనా సమస్యలు వస్తే కూడా సార్తో సంప్రదించడం జరుగుతూ ఉంది. సార్ మంచి సలహాలు ఇస్తాడు. రైతు పరంగా రైతు బాంధవుడు సార్. రైతు బాంధవుడు అనే పేరు సరిపోతుంది. ఈ కోయిలకుంట నిజమైన రైతు బాంధవుడు ఎవరంటే విశ్వనాథ్ రెడ్డి సారే. సార్ మా మార్కెట్ యార్డ్లో అగ్రి ల్యాబ్ కావాలంటే ప్రపోజల్ పంపిస్తున్నాము, ఇట్లా కావాలంటే సరే సార్ పంపిస్తామని చెప్పినాము. సార్ కోరిక మీద మా మార్కెట్ యార్డ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. అదంతా విశ్వనాథ తలువే. విశ్వనాథ సార్ గారు చెప్పాలంటే అజాత శత్రువు అనిపిస్తుంది నాకు. అజాత శత్రువు సార్ గురించి సిన్సియారిటీ నడుచుకోవాలా, కమిటెడ్. ఆ సార్ క్వాలిటీస్లో నాకు కూడా ఉన్నాయి. అందుకే సార్ నాకు బాగా నచ్చినాడు. మా వాళ్ళు కూడా చెప్తుంటారు మా స్టాఫ్ మీకు ఏడీ సార్కి దగ్గర కోరుకున్నాయని. సార్ ఆ సార్ అడుగుజాలలో నేను నా సర్వీస్ కూడా కొనసాగిస్తాను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఆరికట్ల రేణుకమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రెండు నిమిషాలు లేదా ఒక నిమిషం, ఏం ఇబ్బంది లేదు. మైక్ సరే అండి. సభకు నమస్కారము. విశ్వన్న గురించి నాకు అంటే 40 years నుంచి తెలుసు. మా చిన్నమ్మ మేము చిన్నప్పటి నుంచి అంటే ఇంజర్కి వెళ్ళేవాళ్ళం. ఒరిజినల్ బనగానపల్లి. సో హాలిడేస్ వస్తే అక్కడికి వెళ్ళటం అలవాటు. అప్పుడు విశ్వన్న గాజులు చదివేవాడు కదా. హాలిడేస్కి వస్తే మేమంతా స్టోరీ కోసమని నైట్ అవుట్స్ చేసేవాళ్ళం అన్నమాట. ఆ టైంలో కూడా హిందీ సినిమా మూవీస్ గురించి అట్లా చెప్పేవాడు. అప్పటి నుంచి నాకు అంటే ఒక అనుమానం అన్నంటే మామ అవుతారు కానీ నాకు అన్నాను వాళ్ళు. కానీ నిజంగా అంటే నిజంగా నేనైతే ఆదర్శంగానే తీసుకుంటాను. చాలా అంటే ఈ కాలంలో అంత ఆనెస్ట్గా ఉండేవాళ్ళు చాలా రేరుగా ఉంటారు. సో ఎంతో అంటే ఆ సింపుల్గా జీవన విధానం అనేది ఆయన చూసి మనం అలవర్చుకోవాలి అని అనుకుంటాను అనమాట నేను. సో థ్యాంక్ యూ. అందరూ వీలైతే అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. థ్యాంక్ యూ సో మచ్. ఆరికట్ల భాస్కర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. సార్ గురించి మీకు అందరికీ తెలుసు, నేనేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సార్ గురించి రైతు బాంధవుడు అని ఆల్రెడీ పేరుంది. రైతు సమస్యల మీద పోరాడతాడని కూడా పేరుంది. సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. వేదిక అలంకరించిన పెద్దలు జేడీ గారు, మిగతా అందరికీ చెప్తాడు విశ్వనాథ్. కృష్ణ చెప్పినట్టు రైతు బాంధవులు కాదని నేను రైతులు. అయితే ఇక్కడ నేను రైతుగా మాట్లాడాలంటే నాలో ఒక భాగం గురించి మాట్లాడాలి. భాస్కర్ రెడ్డిలో ఒక భాగం విశ్వనాథ్ రెడ్డి. ఎట్లా భాగం అంటే మేము ఇద్దరము అక్క చెల్లెలు. మా అమ్మ విశ్వనాథ్ రెడ్డి ఇద్దరు అక్క చెల్లెలు. కానీ ఇద్దరికి